కొనసాగుతోంది. గేట్లను ఢీకొని కట్టైన బోట్ను అక్కడ పనిచేస్తున్న సిబ్బంది 20 మీటర్లు ముందుకు లాగారు. పడవల సాయంతో కట్టైన బోట్ను లాక్ చేయనున్నారు. 2 పడవలను నీటితో నింపి కింద పడవను లాక్ చేయనున్న సిబ్బంది లాక్ అయిన తర్వాత 2 పడవల్లో నీటిని తోడనున్నారు. కట్టైన బోట్ను ఈ రోజు ఎలాగైనా బయటకు తీస్తామని అబ్బులు టీం చెబుతోంది. అన్ని బోట్లను బయటకు తీసేందుకు 4 రోజుల పైనే పడుతుందంటున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, ఏదైతే కాకినాడ నుంచి వచ్చినటువంటి స్పెషలిస్ట్ పర్సన్ అబ్బులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఈ బోట్లను ఎలా తొలగిస్తారు, ఏంటి ఆయన ముందున్నటువంటి ప్రణాళిక ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ బోట్లను ఎలా తొలగించదలుచుకున్నారు? గత 2-3 రోజులుగా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు వీటిని తొలగించేందుకు, అయినా సరే రాని పరిస్థితి. మీ ప్లాన్ ఏంటంటారు? ఆల్రెడీ మనం నిన్న చెప్పండి. యాక్చువల్గా మనం స్టార్ట్ చేస్తామండి. మనం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి నిన్న అలాగే మనం రోప్స్ సీలింగ్స్ అన్ని పాస్ చేసుకుని ఏంటంటే నిన్న పొద్దున్న మనం పట్టుకున్న సార్ నిన్న మధ్యాహ్నం కల్లా దాన్ని ఒడ్డు నుంచి మామూలుగా 10 మీటర్లు తీసుకొచ్చి అది పడిపోయి ఏ విధంగా బోర్లా పడిపోయిందని మనం ఒక బోట్ మీద కూడా ఎక్కేసిందండి. ఎక్కేసి దాన్ని ఏంటంటే నిలబెట్టి యాసిడ్ పొజిషన్ తీసుకొచ్చాం. మనం దాన్ని ఏదంటే మనం ఒక బోట్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా పొజిషన్ తీసుకొచ్చాం. తీసుకొస్తే ఏంటంటే ఈవేళ మళ్ళీ వర్క్ మొదలు పెట్టి చూపించి అక్కడి నుంచి ఒక 30 మీటర్లు మనం ఫ్రంట్ తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే అండి, మనం బోట్స్ అట్లా కట్టేసి ఇక్కడి నుంచి మనం డ్రైవ్ చేసుకుని లాక్కుని వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వేరే ఉంది కాబట్టి గోడ వచ్చిందని ఇప్పుడు మనం ఫ్రంట్కి ఇప్పుడు గంటలో మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. అందరూ భోజనాలు వేస్తారు. లేదంటే ఫ్రంట్కి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడితే రేపు ఇదే పొజిషన్ మళ్ళీ దాన్ని కూడా తీసుకెళ్ళి ఫ్రంట్ పెట్టేస్తాం. 2 బోట్లను తీసుకొచ్చి వాటిలో వాటర్ నింపి కిందకి దింపి మళ్ళీ పైకి తీసుకొస్తా ఉంటున్నారు. ఏంటి సార్ ఆ ప్లాన్ ఏంటి? అంటే కింద యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కింద రాళ్ళు గట్టా మామూలు పెద్ద ఉన్నాయి సార్. అవి ఎక్కితే మళ్ళీ మనకి ఆల్రెడీ డ్యామేజ్ అయింది. ఇంకా రావడానికి అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ కూడా మనకి ప్లేస్ కొద్దిగా సపోర్ట్ చేస్తలేదు యాక్చువల్గా. దానివల్ల దానికి యాక్చువల్ సపోర్ట్ చేస్తలేదు మనకి. అది సపోర్ట్ చేయకపోవడం అనేది ఆ 2 నాట్లు కట్టి మనం తీసుకెళ్ళడం అనేది సేఫ్ జోన్కి వెళ్ళిపోతాయండి. ఎన్ని రోజులు పడుతుంది అంటారు ఈ బోట్లో తొలగి? ఈ బోట్లో ఇంచుమించు ఒక 3-4 డేస్ కంపల్సరీ పడుతుంది సార్. అంటే మనకి వాటర్లో పనిచేయడం, వాటర్ నుంచి బేగా మనకి అక్కడ సహకరించలేదండి. అందులో గాలి ఒకటి ఎక్కువగా వచ్చేడు, కరెక్టాలు ఒకటి బాగా గట్టిగా మనం గోదావరి అయినా సరే కరెక్ట్ ఎక్కువ పెద్ద కరెక్టాలు వస్తుంది మనకి ఎక్కువగా. దానివల్ల ఏంటంటే మనకి మెయిన్ సపోర్ట్ చేస్తలేదు ఇక్కడ. అందులో అది ఏదైనా దగ్గరగా ఉండడం వల్ల మనకి కరెక్ట్గా ఈ డ్యామ్ దగ్గర ఉండడం వల్ల ఏముందంటే కింద నుంచి కొద్దిగా వాటర్ వెళ్ళడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అండర్ వాటర్ డ్రైవర్స్ కూడా ఉండే వాళ్ళ మా కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. మొన్న మంత్రి గారు అంటూ ఈ బోట్లను రాకపోతే కట్ చేసైనా తీసేస్తా ఉన్నారు. కట్ చేయడానికి ఏమన్నా వెసులుబాటు ఉందంటారా లేదా? ఇంకా తప్పదంటే కట్ చేయడం అంటే కొద్దిగా ఫ్రంట్ తీసుకొస్తే కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకొచ్చే 30 మీటర్లు తీసుకొచ్చి కట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉండే వాళ్ళు ఏమిటంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వెళ్ళడం వల్ల కొద్దిగా ప్రెజర్ అంటే మనిషి నిలబడినాక మామూలు మెయిన్ కొద్దిగా అవకాశం లేక అంటే అండర్ వాటర్ వల్ల కొద్దిగా నిలబడినాక అవకాశం లేక అంటే కింద నుంచి తోయడం వల్ల పైనుంచి కొట్టవాలి ఇన్ని దాన్ని తగిలి మళ్ళీ మూవ్మెంట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా 30 మీటర్లు మనం తీసుకొచ్చాం, కట్ చేసుకోవచ్చు, లేదంటే పట్టుకెళ్ళిపోవచ్చు. అంటే అవ్వకపోతే తప్పదంటే మామూలుగా వెళ్ళే అవకాశం లేదంటే కట్ చేసుకుని పీసుకుని మామూలు అక్కడండి నీరు పని చేసుకుని. అండర్ వాటర్ కటింగ్ అంటే ఎలాగా దేంతో కట్ చేస్తారు? అది ఆల్రెడీ అండర్ వాటర్ మామూలుగా టార్చ్లు అయ్యి ఉంటాయి. అండర్ వాటర్ డ్రైవర్స్ వాళ్ళ దగ్గర టార్చ్ ఉంటుంది. అది కూడా సేమ్ మనకి కట్ట మన పైన ఉంటే మామూలు గ్యాస్ కట్టాలా కట్ చేస్తాం. అలా నీటిలో కూడా వాళ్ళకి మామూలుగా ఏంటంటే ఒక సూది ఉంటుంది మామూలు, దాంతో కటింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని బోట్లు ఉన్నాయి లోపల, ఎంతవరకు తీసుకొచ్చారు అట్లా? యాక్చువల్గా మనం ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా 4 బోట్లు మనకు కనిపించింది. యాక్చువల్గా ఒకదాని మీద ఒకటి ఎక్కిసినాయి. ఒకటి ఆల్రెడీ ఒక బోట్ని మనం లాగాం. ఒక బోట్ దానిపైన ఉంది, దాని పక్కన పైన ఇంకోటి ఉందని, దాని కింద ఇంకోటి ఉందంటున్నారు. అది చూసండి. ఇది లాగితే దాని కింద ఉన్నది ఏంటంటే మనకి రేపు మనకి అవగాహన వస్తుంది. సాయంకాలం కూడా దీనికి ఫ్రంట్ లాగేస్తే దాని అవగాహన వచ్చేస్తుంది. అంటే దీన్ని ఎంత కష్టం అవడానికి కారణం అంటే బోట్లు బరువు ఎక్కువడం వల్ల లేకపోతే వేరే ఏమైనా కారణం ఉందంట? అంటే 100 బరువు ఎక్కువ. యాక్చువల్ బరువు ఇంచుమించు ఒకటి 100 నుంచి మనకి 90 నుంచి 100 టన్స్ ఉంటుంది. దాంట్లో వాటర్ ఇది గట్రా ఉండడం వల్ల ఏముందంటే మనకి ఇంచుమించు 200 ఏమో మనకి యాక్చువల్గా బరువు వెయిట్ వస్తుందండి. రెడీ వస్తుంది. అందులో కూడా ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా కింద వెళ్ళడం వల్ల సరిగ్గా దానికి వెళ్ళడం వల్ల కూడా కొద్దిగా వాటర్ తూగుతుంది సార్. యాక్చువల్గా మామూలుగా ప్లేన్గా ఉన్నది ఒక విధంగా ఉంటుంది, కింద వాటర్ కూడా దానికి బ్యాలెన్స్ ఎక్కువ సమకూరుతుంది. సమకూర్చడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఏంటంటే మనకి తీయడం కొద్దిగా టైం తీసుకుంటుంది. అంత తప్పించి వేరేగా తీయడం అంటే వచ్చేస్తుంది. మధ్యాహ్నం నుంచి మీ ప్లాన్ ఏంటి చెప్పండి? మధ్యాహ్నం ఇప్పుడు ఆల్రెడీ వేరే ఒకటి ఉంది కదండి, దాన్ని ఇప్పుడు మామూలు దాని ఫ్రంట్కి మామూలు ఇప్పుడు హోల్స్ అయ్యేసి దాని ఫ్రంట్కి భోజనానికి వెళ్ళారు. ఫ్రంట్కి తీసుకొచ్చి దాన్ని ఫ్రంట్ తీసుకొస్తాం. సేమ్ దీనికి లాగే దాన్ని ఫ్రంట్ తీసుకొచ్చి రేపు దీన్ని ఉన్నట్టుకెళ్ళి దీన్ని కొద్దిగా దాని కొద్ది కట్టేసి మామూలుగా ఫ్రంట్కి 2 రేపు మూమెంట్ అవుతుంది. క్రెయిన్లు కూడా తెప్పించారు కానీ అవి ఎందుకు తెప్పించారు? క్రెయిన్ కూడా మనకి సహకారం కదా. అటు నుంచి అంటే ఇప్పుడు అవతల నుంచి ఒక రూప్ పాస్ చేస్తూ ఉంటారు, ఇటు నుంచి ఒక రూప్ తీసుకుంటాం. అంటే కింద నుంచి ఈ బరువైన రూపు లాగడం మనిషి వల్ల అవుతుంది కదండి. అందువల్ల ఏమైందంటే క్రెయిన్ సహాయంతో మనం ఆ రూపులు గట్రా పాస్ చేసుకోవడానికి క్రెయిన్ వేస్తాం.
థ్యాంక్ యూ అబ్బుల్ గారు. మొత్తం మీద తీసుకుంటే కనుక అబ్బుల్ గారు ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత మరలా ఏవైతే అండర్ వాటర్లో బోట్లు ఉన్నాయో మొత్తం 4 బోట్లు ఉన్నాయని చెబుతున్నారు. దాంట్లో కింద ఉన్నవి 2 బోట్లు ఒకదాని మీద ఒకటి ఎక్కేయడం మూలంగా వాటిని ఇప్పటికే ఒక బోట్ని అయితే ఒక 20 మీటర్లు దూరంగా తీసుకొచ్చాం డ్యామ్కి. కాబట్టి బయటకు అంత దూరం వస్తే కనుక అక్కడి నుంచి దాన్ని కట్ చేసి బయటకు తీసేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఒక 2వ బోట్ని కూడా ఈ సాయంత్రంలోగా దూరంగా డ్యామ్కు దూరంగా తీసుకొస్తే దాన్ని కూడా డిస్మాంటిల్ చేసి తీసేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంకొక బోటు కింద ఉందంటున్నారు. అది కూడా పరిశీలించిన తర్వాత మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తి అవడానికి 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ బోట్ కనుక రావడం కష్టంగా ఉంటే కనుక మరొక 2 బోట్లను అక్కడికి పంపించి వాటిలో వాటర్ నింపితే కనుక అవి కొంచెం కిందకి దిగుతాయి. తర్వాత వాటర్ తోడేస్తే ఆటోమేటిక్గా బోట్లు పైకి లెగుస్తాయి. కాబట్టి కింద ఉన్న బోట్ కూడా పైకి లెగుస్తుంది. ఎందుకంటే వాటర్లో ఎంత బరువు ఉన్నా కానీ బోట్ యొక్క బరువు తగ్గుతుంది. కాబట్టి అంత బరువు ఉన్న బోట్ కూడా పైకి లెగిసే అవకాశం ఉంది. లెగిస్తే కనుక దాన్ని ఈజీగా ముందుకు పుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనే మరొక ప్లాన్తో కూడా వారు సిద్ధంగా ఉన్నారు. మధ్యాహ్నం నుంచి ప్లాన్స్ అన్ని కూడా అమలు చేస్తా ఉంటున్నారు. చూడొచ్చు ఇక్కడ మనకు ఒక భారీ రోప్ ఒకటి కనిపిస్తుంది, ఐరన్ రోపు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఐరన్ రోప్ ని ఇలా నీటిలోకి వేసి ఆ బోట్లకు టై చేయడం జరిగింది. ఆ బోట్లను ఆ డ్యామ్ దగ్గర నుంచి కొంచెం దూరం లాగేందుకు ఈ ఐరన్ రోప్ ను ఉపయోగిస్తున్నారు. దీన్ని ఇక్కడ గట్టు మీద ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో కనకదుర్గం సంబంధించి ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్ వద్ద ఈ క్రెయిన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రెయిన్లతో ఈ వైర్ను అంటే ఈ ఐరన్ వైర్ను లాగుతుండడంతో ఆ బోట్లన్నీ కూడా కొద్దిగా ముందుకు వస్తాయి. వచ్చిన తర్వాత డ్యామ్ నుంచి కొంచెం దూరం జరిగిన తర్వాత వాటిని డిస్మాంటిల్ చేయడం ఈజీ అవుతుంది. డ్యామ్ వద్ద ఉంటే కనుక కింద నుంచి అండర్ వాటర్ నుంచి కొంత వాటర్ వెళ్ళడం, అదేవిధంగా వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం, అలలు వస్తుండడం, ఇవన్నీ కూడా డ్యామ్కి సమీపంలో ఉంటే సమస్యలు ఉంటాయి. కాబట్టి డ్యామ్ నుంచి ఒక 20 మీటర్లు కనుక ప్రతి బోట్ని కనుక లాక్కు రాగలిగితే వాటిని ఈజీగా డిస్మాంటిల్ చేయొచ్చు. ఇక్కడి నుంచి తొలగించి తొందరగా ఈ పని పూర్తి చేయొచ్చని అబ్బుల్ గారు చెబుతున్నారు. గత అనుభవాల రీత్యా తాను ఇటువంటి బోట్లను అనేకం తీయడం జరిగింది. కాబట్టి తమ ప్లాన్ అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే ఒక బోట్ని 20 మీటర్లు ముందుకు తీసుకొచ్చాం. దాన్ని కాసేపట్లో సాయంత్రానికి బయటకు తీసేస్తాం. ఇంకొక బోట్ అయితే మాత్రం వేరే బోట్ మీద పైన ఉంది. దాన్ని మరలా అక్కడి నుంచి ఏదైతే డ్యామ్ దగ్గర నుంచి ఒక 20 మీటర్ల దూరం తీసుకొచ్చి ఇదే ప్రక్రియలో మరలా దాన్ని కూడా బయటకు తీస్తాం. ఇక లాస్ట్లో ఇంకా అడుగున బోట్ ఉంది అంటున్నారు. అది ఇంకా చూడాల్సి ఉంది. దాన్ని చూసిన తర్వాత అక్కడ కూడా ఇంకో బోట్ ఉంటే కానీ దాన్ని కూడా తొలగింపు ప్రక్రియ జరపడానికి 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందని ఆయన చెబుతున్నారు. కాబట్టి నిన్న ఉదయం ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొద్ది పురోగతి ఏదంటే ఆ బోట్ను ఒక 20 మీటర్లు అయితే డ్యామ్ దగ్గర నుంచి ముందుకు లాక్కు రావడం, అదే సమయంలో అలలు ఎక్కువగా ఉండడం, ఆ డ్యామ్ కింద నుంచి అంటే ఏదైతే గేట్లు ఉన్నాయో గేట్ల కింద నుంచి వాటర్ వెళ్ళడం, ఆ ప్రెషర్ ఎక్కువగా ఉండే కారణంగా కొంత పనులకు ఆలస్యం అవుతుంది తప్పించి మ్యాక్సిమం 3 నుంచి 4 రోజుల్లో ఈ బోట్లన్నీ కూడా తొలగించే ప్రక్రియకు తమ వంతు కృషి చేస్తామని అబ్బుల్ గారు అయితే చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.